శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 27న కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో, ఈ రాశి వారికి కలగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ఏ విధమైన పని చేయడం కారణంగా వీరి పరువు పోయే పరిస్థితులు గోచరిస్తున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు పట్టుదల కలిగిన వ్యక్తులు. అలాగే దైవగుణం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి మంచితనంతో పాటు తెలివితేటలు, అందం కూడా ఉంటాయి. సాహసవంతులు, ధైర్యవంతులనే చెప్పుకోవాలి. దాన గుణాన్ని కలిగి ఉంటారు. స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ఆపదలో ఉన్నారు అంటే చాలు వెంటనే స్పందిస్తారు. వీరికి తోచినంత సహాయం చేస్తారు. అది మాట మాత్రమైనా కావచ్చు, లేదా ఆర్థికంగానైనా కావచ్చు. ఈ రాశివారు ఇరుగు పొరుగు స్నేహితుల్లోనూ కుటుంబ సభ్యుల్లోనూ మంచి పేరు మర్యాదలను కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు చిన్నతనం నుంచి కష్టాలను ఎదుర్కొంటూనే వస్తున్నారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు తెలిసిన వారు. కుటుంబంలోని పెద్దవారిని ఎక్కువగా గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు కుటుంబ బరువు బాధ్యతలని మోయడం వల్ల వీరికి కష్టాలు ఎప్పుడూ తోడుగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక వీరు పనిలో పడితే మాత్రం ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయరని చెప్పుకోవాలి. ఏ పనైనా సరే మొదలు పెడితే ఆ పనిని పూర్తయ్యేంత వరకు కూడా మధ్యలో విడిచిపెట్టరు. ఇక ఈ యొక్క రాశివారు ఎంతటి పట్టుదల కలిగిన వారంటే పనిలో ఎన్ని ఆటంకాలు ఏర్పడినా సరే, ఎంత ఒత్తిడి కలిగినా సరే పని పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడ విడిచిపెట్టని స్వభావం వీరికి ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఎదుటి వారి యొక్క మాటలని ఊరికే నమ్మేస్తూ ఉంటారు. వారు చెప్పేది నిజమా అబద్ధమా అని గమనించుకోకుండా ఎదుటి వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్లి ఇబ్బందులు పడ్డ పరిస్థితులు వీరికి ఎన్నోసార్లు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరో 3 రోజుల్లో ఈ పని చేయడం వల్ల వీరి పరువు గంగలో కలుస్తుంది. ఎందుకంటే కనుక ఒక ఫోన్ కాల్ మాట్లాడడం ద్వారా వీరు ఇటువంటి పరిస్థితిని అయితే ఎదుర్కోబోతున్నారు. వీరి యొక్క పరువుకి నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇక మీకు ఒక ఫోన్ కాల్ రాబోతుంది. దానికి సంబంధించి మీరు అవతలి వారి యొక్క మాటలను నమ్మి వారికి మీరు ఆర్థికంగా సహాయం చేయడానికి కానీ, లేదా మీకు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా సహాయం చేయడానికి కానీ ముందుకు వెళతారు. కానీ వారి ద్వారా మీకు పరువు పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కనుక మధ్యవర్తిత్వంగా ఉండటం కానీ, షూరిటీ సంతకాలు చేయటం కానీ, మీరు ఆర్థికంగా ముందుండి వారికి ఈ యొక్క సహాయం చేయడం ద్వారా వారు మీకు భవిష్యత్తులో విరోధంగా మారే పరిస్థితులు ఎదురవబోతున్నాయి. ఈ యొక్క రాశివారు మీరు చేసిన సహాయాన్ని అంతటిని కూడా వారు గంగలో కలిపేస్తారు. ఎందుకంటే వారికి కృతజ్ఞత అనేదే లేదు. మీరు చేసిన సహాయాన్ని వారు ఆ రోజున ఉన్న కష్టాలన్నీ పూర్తిగా మర్చిపోయి మీరు చేసిన సహాయానికి బదులు మీ పరువు తీసే విధంగా మీపై నిందలు మోపి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక నలుగురిలో అల్లరిపాలు చేయటానికి మీకు వివాదాలను సృష్టిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొని అటువంటి వారితో మీరు ఇబ్బందులు పడి మీ పరువు పోగొట్టుకోవడం కంటే మీరు అటువంటి వారి యొక్క ఫోన్ కాల్ మాట్లాడకుండా ఉండటం, వారి సమస్యలు వినకుండా ఉండటం మీకు ఎంతో మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క గ్రహచర రీత్యా, గోచర ఫలితాల రీత్యా మీకు ఈ సంఘటన జరగబోతుంది. మీరు కనుక దీన్ని అవాయిడ్ చేసినట్లయితే కనుక ఇటువంటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకుండా ఉన్నట్లయితే మీరు చక్కటి ఫలితాలను పొందుకుంటారు. శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.